వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. పార్టీలో అసమ్మతి జ్వాలలు రాజుకుంటున్నాయి. ముఖ్యంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ 3 వర్గాలుగా విడిపోయింది. మంత్రి కొండా సురేఖ దంపతులు ఒక వర్గంగా, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మరో వర్గంగా ఉన్నారు. ఇక మూడో వర్గం ఎటువైపు వెళ్లాలో తెలియక తటస్థంగా ఉన్న నాయకులు. వరంగల్ డీసీసీ అధ్యక్షుడిగా మొహమ్మద్ అయ్యూబ్ బాధ్యతలు చేపట్టిన ఆయన పరిస్థితి త్రిశంకు స్వర్గంలా తయారైంది. మంత్రి పర్యటనలకు కూడా ఆయనకు ఆహ్వానం అందడం లేదన్న విమర్శలున్నాయి. కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ చేసిన ఫిర్యాదుతో ఈ అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. మరి ఈ పరిస్థితి ఎటు దారి తీస్తుంది? వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య భేదాభిప్రాయాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. లేటెస్ట్ గా మంత్రి కొండా సురేఖ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బహిరంగంగా సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ రాయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత బీఆర్ఎస్ నుండి అనేక మంది నాయకులు దశల వారీగా కాంగ్రెస్ లో చేరారు. అప్పటి వరకు పార్టీ కోసం కష్టపడిన పాత నాయకులకు ప్రాధాన్యత లభించింది. అయితే బీఆర్ఎస్ నుండి వచ్చిన మాజీ టీడీపీ లీడర్లు కాంగ్రెస్ లో చేరాక సీఎం రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న పార్టీలో ప్రత్యేక ఆదరణ లభిస్తుందని కొండా వర్గం భావిస్తోంది. ఈ పరిణామాన్ని కాంగ్రెస్ పాత లీడర్లు తట్టుకోలేకపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా దంపతులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సీఎం, పీసీసీ పెద్దలకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. అయినా పార్టీ అధిష్టానం ఈ సమస్యను పరిష్కరించకుండా ఎవరి మాట వారికే చెబుతూ కాలం వెళ్లదీస్తోంది. దాంతో వర్గ విభేదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని సీనియర్ లీడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది పార్టీ భవిష్యత్తుకు నష్టం కలిగించే అవకాశం ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. వరంగల్ డీసీసీకి ఆఫీస్ లేకపోవడం కూడా ఒక సమస్యగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లా 6 జిల్లాలుగా మారాక వరంగల్ మరియు హనుమకొండ జిల్లాలుగా ఏర్పడ్డాయి. దీంతో హనుమకొండలోని డీసీసీ భవనం ఆ జిల్లాకే పరిమితమైంది. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఆఫీస్ లేకుండా పోయింది. మాజీ మేయర్ ఎర్రబల్లి స్వర్ణ డీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు హనుమకొండ డీసీసీ భవనం ఆవరణలో ఓ కొత్త బిల్డింగ్ నిర్మించి వరంగల్ జిల్లా ఆఫీసును ఏర్పాటు చేశారు. అయితే ఈ భవనం విశాలంగా లేకపోవడంతో డీసీసీ భవన్లోనే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వరంగల్ తూర్పులో కలెక్టరేట్ నిర్మిస్తున్నప్పటికీ జిల్లాలోని ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే అయినా పార్టీకి ఆఫీస్ లేకుండా పోయింది. గతేడాది నవంబర్లో మొహమ్మద్ అయ్యూబ్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన పార్టీ ఆఫీసు ఏర్పాటుకు ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదు. అంతేకాదు అయ్యూబ్ను కూడా కొండా వర్గం అధ్యక్షుడిగా గుర్తించకుండా పార్టీ కార్యక్రమాలు చేస్తుందన్న టాక్ ఉంది. వరంగల్ తూర్పులో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ అంతర్గత కలహాలు ఇప్పుడు బహిరంగ రహస్యంగా మారాయి. మంత్రి కొండా సురేఖ, కడియం శ్రీహరి మధ్య ఫిర్యాదుల పర్వం పార్టీలో మరింత అలజడి సృష్టిస్తుంది. డీసీసీ అధ్యక్షుడు మొహమ్మద్ అయ్యూబ్ ను కొండా వర్గం పట్టించుకోకపోవడం, ఆయన్ని కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడం లాంటివి పార్టీలో విభేదాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో చూపిస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఈ వర్గ విభేదాలను చక్కదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. లేదంటే ఇది రాబోయే ఎన్నికల్లో పార్టీకి పెద్ద నష్టం కలిగించే అవకాశం ఉందని కార్యకర్తలు భయపడుతున్నారు. పార్టీ పెద్దలు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.